నమస్తే. ఫ్లైయాష్ రవాణా విషయంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందంటూ ఏకకాలంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ అయితే ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా ఈ యొక్క స్కామ్లో మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నట్టు కూడా పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. ప్రధానంగా ఏ ఆధారాలతో మీరు కుంభకోణం జరిగిందని చెప్తున్నారు, దాంట్లో మంత్రి పాత్ర ఉందని ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ఒక్కటే చూడొచ్చు, ఇది ఆర్టీ యాక్ట్. 16 వీలర్ ఉన్న లారీ టనేజ్ 34 టన్స్. దీంతో పాటు ఈ 34 టన్స్ దాన్ని మీరు చూడొచ్చు. ఇలా ఇది పర్మిట్ బిల్ వీళ్ళది. ఇక్కడ క్వాంటిటీ రాయాలి, క్యూబిక్ మీటర్ కానీ టనేజ్ కానీ వీళ్ళు రాసినరా మీరే చూడొచ్చు. ఈడ వాళ్ళ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది, ఇవ్వండి వాళ్ళ సంబంధించిన స్టాంప్ ఉంటుంది, వాళ్ళ ఎంప్లాయీ సిగ్నేచర్ ఉంటుంది, కానీ టనేజ్ రాసి ఉండదు. అదే లారీని వెయిట్ చేస్తే 76.580 టన్స్ వస్తుంది. అంటే 34 టనేజ్లో పోయేది 76 టన్నులు పోతుందంటే మీరు అర్థం చేసుకోరు. ఇక దానికంటే ఎక్కువ నేను చెప్పాను. రెండోది, నేను స్వయంగా అలిగేషన్ చేసిన, లయంగా లారీలు ఆపి ఓ శాసనసభ్యునిగా, బాధ్యత కలిగ శాసనసభ్యునిగా ఆపి నీకైనా చూపించినప్పుడు నువ్వు చూపించాలన్నా వద్దా, నువ్వు యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, మీరు మీ నోటీస్కి నేను మీడియా ద్వారా తీసుకొని వచ్చిన, మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పిన, మీ కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పిన, కలెక్టర్ గారికి చెప్పిన, డీటీసీలకు చెప్పిన, ఆర్టీఓలకు చెప్పినా కూడా పట్టించుకోకుండా రూట్ మ్యాప్ మార్చి, ఇది హుజరాబాద్ మీద నుంచి పోయే బండ్లు రూట్ మ్యాప్ మార్చి కొత్తపల్లి నుంచి వయా హుస్నాబాదు వయా ఇట్లా తీసుకుపోతురంటే ముల్కనూరు నుంచి. దీని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు కాదా? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరు? పొన్నం ప్రభాకర్ గారు కాదా? మరి వారు నిజంగా లేకపోతే నిన్న సాయంత్రం 50 లారీలు, ఉష్క లారీలు, ఎన్నో బుల్ల సీజ్ చేశారు. మరి ఇవెందుకు సీజ్ చేయలే? ఇప్పుడు 25,000 నుంచి 30,000 రూపాయలేమో ఇలా 34 టనేజ్కి ఖర్చు అవుతుంది. వీళ్ళు డబ్బులు తీసుకొని పోతుంటే ఆ బ్యాలెన్స్ ఉన్న 25 నుంచి 30,000 రూపాయలు మిగలడంతో అవి స్ట్రేట్ అవే 300 లారీస్కి పోతుంటే ఆ అమౌంట్ స్ట్రేట్ అవే 300 ఇంటూ 25-30,000 75 to 90 lakhs. ఆ పైన పోగా 50 lakh రూపీస్ స్ట్రేట్ అవే మినిస్టర్ గారి జేబులోకి పోతున్నాయి. సో మినిస్టర్ జేబులోకి పోతున్నాయని ఏ ఆధారాలతో చెప్తున్నావు? దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని మీద మీకు క్లారిటీగా చెప్తున్నాను బ్రదర్. క్యాష్ ట్రాన్సాక్షన్ ప్రూఫ్ ఉంటుందా? కానీ ఇది ఇప్పుడు నేను ఇది తీసుకొని పోతున్నాను. నిజంగా నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ బండ్లను నువ్వు సీజ్ చేయాలన్నా వద్దా? నేను చెప్పి 3 రోజులైనా కూడా నీ బండ్లు రూట్ చేంజ్ చేసుకొని నీ కాన్స్టిట్యున్సీ మీద నుంచి తీసుకుపోతున్నావు అంటే దాని అర్థం ఏంటిది? వాట్ మెసేజ్ ఆర్ యూ ట్రైంగ్ టు సెండ్? అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా ఆయన చెప్పేది. నీకు సీజ్ చేయాలి, లారీలను సీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఎట్టు పరిస్థితిలో దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నదని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. లారీలను పట్టుకున్నారు, అలాగే అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ సందర్భంలో ఏం జరిగింది? అధికారుల రియాక్షన్ ఏంటి? అసలు అధికారులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక పైన ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి ప్రెషర్ పెడుతున్నట్టున్నారు కాబట్టి వాళ్ళకి లేదు. కానీ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, మీ డ్యూటీ మీరు చేయకపోతే ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు మీ డ్యూటీ మా బీఆర్ఎస్ పార్టీ సైనికులు చేస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండురి. ఇక మీరు చేసిన తర్వాత మీరు 4-5 రోజులలో దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము ఫర్దర్ యాక్షన్ ఏం చేస్తాం అనేది మేము మా అధినాయకునితో మాట్లాడి దీని మీద చర్యలు తీసుకుంటాం. మంత్రి పొన్నందే ఉందంటారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ అధికారులు కానీ మంత్రుల పాత్ర ఉందనుకుంటున్నాను? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఆయన జిల్లా మీద నుంచి పోతుంది కాబట్టి నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని బాధ్యత చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరెవరు ఉన్నది, ఏమేమి ఉన్నదని దీన్ని ఎంక్వైరీ చేయాలి, పోలీసు వాళ్ళు చేయాలి, లేకుంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇలా ఖచ్చితంగా ఈడీని కూడా సస్పెండ్ చేయాలి. ఇలా ఒక లారీ వెళ్తుందంటే దీన్ని ఇది లేకుండా రాయకుండా వెళ్తుందంటే ఇలా ఎన్టీపీసీ ఈడీని సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా అధికారులు, ఆర్టీఓ అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా మంత్రిని బర్తరఫ్ చేయాలి. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది ఫ్లైయాష్ రవాణా విషయాలు మాత్రం భారీ కుంభకోణం జరుగుతుంది. ఇన్ని ఆధారాలు బయటపెట్టిన మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు, అలాగే మంత్రి కూడా రెస్పాండ్ కావడం లేదు. తప్పకుండా దీన్ని ఎంక్వైరీ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వస్తాయి, కుంభకోణం సంబంధించిన విషయాలను కూడా. ఇది మొత్తంగా దీనిపైన విచారణ చేస్తే మాత్రం పెద్ద పెద్ద వాళ్ళు కూడా బయటపడతారు. ఒకవేళ మేమే అధికారులు పట్టించుకోతే మేమే రంగంలో ఇది కూడా అడ్డుకుంటామని కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ వంశీతో సతీ దిశా టీవీ, హైదరాబాద్.